హలో 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 అందరికీ నమస్కారం. లోకల్ గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీల్ని బీబీ స్పిరిట్స్ ఇంకొక 2 కంపెనీల్ని లీజుకు తీసుకొని దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకు తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం. నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశాను. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ. ఎవరబ్బా ఈ రాజు కసిరెడ్డి? ఓహో, ఈతగాడి పేరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కాదు, ఈతగాడే కదా జగన్ ఐటీ సలహాదారుడిగా సేకరణ తిప్పాడు వైసీపీ హయాంలో. అంటే హవాలా జరిగింది అంటావు అంతేనా సాయిరెడ్డి? 2000 కోట్లు రాజు కసిరెడ్డి హవాలా చేశాడు అంటావు. నాకు తెలియదని ఒక పక్కన అంటూనే అన్నీ తెలిసినట్లే చెప్తా ఉన్నావు అంటే నువ్వు మామూలుడు కాదు సాయిరెడ్డి. అది సరే, మనలో మన మాట ఎంతకు సదరు రాజు కసిరెడ్డి ఎలాంటి చెప్పి అవకాశం వచ్చినప్పుడు కక్కేయాలి కదా, కక్కేయి.